రైట్ ఇక అప్డేట్స్ కు వెళ్తే ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య కీలక టెలిఫోన్ సంభాషణ అయితే జరిగింది. భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం, శక్తి, రక్షణ, భద్రతా రంగాల్లో సహకారం వంటి కీలక విషయాలపై ఇద్దరు నేతలైతే సుదీర్ఘంగా అయితే చర్చించారు. వ్యాపారం, సాంకేతికత, పరస్పర లాభదాయక అంశాలపై కూడా కలిసి ముందుకు వెళ్లేందుకు మోదీ, ట్రంప్లు అంగీకారానికి వచ్చారని అధికార వర్గాలు తెలుస్తున్నాయి. ఇక ఇటీవలే రష్యా అధ్యక్షుడైతే పుతిన్ భారత పర్యటన ముగించుకున్న నేపథ్యంలో వెంటనే మోదీ ట్రంప్ కు ఫోన్ చేయడంపై దేశీయ అంతర్జాతీయ వర్గాల్లో అయితే ఆసక్తి కేంద్రీకృతమైంది. భారత్ యొక్క గ్లోబల్ డిప్లొమాటిక్ మూవ్స్ ఏ దిశలో సాగుతున్నాయన్న దీనిపై అయితే చర్చలు ముమ్మరమయ్యాయి. పరువు నష్టం కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. ఇది పూర్తిగా అవాస్తవమని కొట్టిపడేశారు. కొన్ని పత్రికలు, ఛానళ్లు, వెబ్సైట్లలో రాష్ట్రపతి కొండా సురేఖ గారికి న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని కొండా సురేఖ ప్రకటించారు. తదుపరి విచారణ ఫిబ్రవరి 5వ తేదీన కోర్టుకి హాజరు కావాలని న్యాయస్థానం స్పష్టం చేసిందని తెలిపారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుప్రియ అయితే అందిస్తారు. చెప్పండి సుప్రియ, అప్డేట్స్ ఏంటి? ఫాతిమా, అయితే ఈ రోజు కొండా సురేఖ ఏదైతే కోర్టుకి హాజరయ్యారో, అంటే కేటీఆర్ వేసిన పరువు నష్టంపై కేసు విచారణకి హాజరు కానందున సురేఖపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిందని చెప్పి ఇప్పటి వరకు అయితే మనకు ఆరోపణలు వినిపించాయి. అయితే నాన్ బెయిలబుల్ వారెంట్ అయింది, నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. అయితే ఫిబ్రవరి 5వ తారీఖున మళ్ళీ కోర్టుకి హాజరు అవ్వాల్సి ఉంది కానీ అయితే ఇంతసేపు మనకు వినిపించాయి. అయితే కానీ దీనిపై కొండా సురేఖ స్పందిస్తూ అయితే తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఇటీవల వచ్చిన ఆరోపణలను ఖండించారు. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయలేదు. అది నేపథ్యంలో ఆమె మొత్తం ప్రచారంపై స్పందిస్తూ న్యాయస్థానంపై ఆమెకి పూర్తి విశ్వాసం ఉందని, చట్టపరమైన పోరాటాలు తనకి కొత్త కాదని కూడా పేర్కొన్నారు. అయితే కోర్టులో తనకి పిలిచి మాత్రము ఇటు బెయిల్ కి సంబంధించింది కాకుండా ఇటు కోర్టు ఈ పరువు నష్టం గురించి మాట్లాడుతూ ఫిబ్రవరి 5వ తారీఖున మళ్ళీ కోర్టుకి హాజరు కావాలని చెప్పినట్టు కూడా తను చెప్తున్నారు. ఫాతిమా, రైట్, థ్యాంక్ యూ సుప్రియ ఫర్ ద అప్డేట్.
నెల్లూరులో రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి. మేయర్ స్రవంతిపై టీడీపీ తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానానికి ముందు పరిస్థితులైతే తారుమారయ్యాయి. టీడీపీలోకి వెళ్లిన 5 కార్పొరేటర్లు తిరిగి వైసీపీ గూటికి చేరారు. మాజీ మంత్రి అనిల్ కుమార్, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ సీఎం జగన్ ను కలిసి వైసీపీలోనే కొనసాగుతామని వారు ప్రకటించారు. ఈ పరిణామంతో నెల్లూరు మేయర్ పీఠంపై ఆశలు పెట్టుకున్న టీడీపీకి పెద్ద షాక్ తగిలింది. వైసీపీ కార్పొరేటర్ల మద్దతు తగ్గడంతో టీడీపీ వర్గంలో అంతర్మథనమైతే మొదలైంది. ఇక ఈ నెల 18న జరగనున్న అవిశ్వాస తీర్మానం ముందు నెల్లూరులో రాజకీయ వేడి మరింత పెరిగింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. చెప్పండి మల్లికార్జున్, అప్డేట్స్ ఏంటి? నెల్లూరు మేయర్ రాజకీయం రసవత్తరంగా మారింది. ఈ నెల 18న మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టున్న నేపథ్యంలో నెల్లూరు రాజకీయం రోజుకు మలుపు తిరుగుతుంది. ఈ నేపథ్యంలో 5 మంది కార్పొరేటర్లు, గతంలో వైసీపీ నుంచి టీడీపీకి వెళ్లిన కార్పొరేటర్లు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో 5 మంది కార్పొరేటర్లు పార్టీ కండవ కప్పుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే టీడీపీకి చెందిన 5 మంది కార్పొరేటర్లు వైసీపీలో చేరడంతో ఒక్కసారిగా నెల్లూరు సిటీ రూరల్ పరిధి టీడీపీ కార్యకర్తల్లో బిత్తరపెడిపారు. ముఖ్యంగా మంత్రి నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే సేదరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నేపథ్యంలో ఇలాంటి సంఘటన జరగడంతో ఒక్కసారిగా టీడీపీ ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. ఆపరేషన్ చెన్నై టు వయా తాడేపల్లిలో మాజీ మంత్రి అనిల్ కుమార్ చేసిన స్కెచ్ తో ఒక్కసారిగా టీడీపీలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం టీడీపీకి 36 మంది బలముండగా వైసీపీకి మేయర్ సహా 17 మంది ఉన్నారు. ఒక 47 కార్పొరేటర్ ఖలీల్ అహ్మద్ స్థానం మాత్రం ఖాళీగా ఉంది. ఇది ఓవరాల్ గా నెల్లూరు మేయర్ పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్ ఫర్ ద అప్డేట్. తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. సాయంత్రానికి వెలువడిన ఫలితాల సరళిని పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అధిక సంఖ్యలో విజయం సాధించారు. కాగా కాంగ్రెస్ పార్టీ కొందరు కీలక నేతల సొంతూర్లలో అయితే పార్టీకి షాక్ తగిలింది. టూరిజం చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డితో పాటు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సొంతూర్లలో కూడా కాంగ్రెస్ ఓటమి పాలైంది. మొదటి విడతలో 3834 సర్పంచ్ పదవులకు ఎన్నికలు జరగగా ఏకగ్రీవాలతో కలుపుకొని 1465 మందికి పైగా కాంగ్రెస్ మద్దతుదారులైతే విజయం సాధించారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 550 మంది, బీజేపీ బలపరిచిన అభ్యర్థులైతే 109 మంది, ఇతరులు బలపరిచిన 1988 మంది అయితే అభ్యర్థులు విజయం సాధించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అయితే లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి రాజు, అప్డేట్స్ ఏంటి అక్కడ? ఫాతిమా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొదటి దఫా ఎలక్షన్లు
ప్రశాంతంగా జరిగాయి. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు అయితే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మొదటి దఫా ఇది బోధన కాన్స్టిట్యున్సీ ఆ ప్రాంతంలో ఈ ఎన్నికలు అయితే జరిగాయి. ఇందులో భాగంగా ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఎన్నిక 1 గంట వరకు ఎన్నికలు నిర్వహించారు అధికారులు. తర్వాత అధికారులు అందుకు సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి స్థాయిలో ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయడంతో కౌంటింగ్ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అయింది. కాకపోతే కొన్ని ప్రాంతాల్లో చెదురుముదురు సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇటు జాడి జమాల్పూర్ గ్రామంలో ఎవరైతే గెలిచిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో తను సంబరాలు చేసుకోవడంతో ఎవరైతే ఓడిపోయారో అభ్యర్థి ఎస్ఐ పైన దాడి చేసే ప్రయత్నం చేశాడు. దీంతో ఒక్కసారిగా జాడి జమాల్పూర్ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఇలా కొన్ని చెదురుముదురు సంఘటనలు తప్ప ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ అయితే ప్రశాంతంగా జరిగింది. అటు అభ్యర్థులను కూడా ప్రకటించేయడం కూడా జరిగింది. ఇప్పటికి ఇంకా కొన్ని ప్రాంతాల్లో అయితే ఇప్పటికి కొన్ని కౌంటింగ్ కొనసాగుతూనే ఉంది. అదే విధంగా బోధన్ సంబంధించి ఒకే ఇంటి నుంచి అత్త కోడలు ఇద్దరు కూడా పోటీ చేశారు. అందులో అత్త 230 ఓట్ల కోడలకు 230 ఓట్ల మెజారిటీతో తను గెలుపొందేది. ఇప్పుడు ప్రస్తుతం ఆ వార్త హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ బోధన్ ప్రాంతం సంబంధించి నియోజకవర్గంలో ఎక్కువగా ఈ ఎన్నిక అయితే జరిగిందని చెప్పొచ్చు. ఉదయం నుంచి కూడా మందకొడిగా సాగిన ఎన్నిక ఒకసారిగా మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా ఊపందుకుంది. జిల్లా వ్యాప్తంగా కూడా 83.4% ఎలక్షన్ ఎన్నిక జరిగిందని చెప్పి అధికారులు అయితే తెలియజేశారు. సుమారుగా జిల్లా వ్యాప్తంగా కూడా 2,64,000 మంది ఓటర్లు ఉండగా అందులో 84.3% ఎన్నిక ఓటు హక్కు అందరూ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్టు అధికారులు అయితే తెలియజేశారు. అయితే ఎక్కడ కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ఎలాంటి చెప్పుకోదగ్గ సంఘటనలు అయితే జరగలేదు. కాకపోతే కొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా కొన్ని గ్రామాల్లో కామారెడ్డికి సంబంధించి కొన్ని గ్రామాల్లో అయితే తాండాలు వాటిని మేజర్ గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని చెప్పి చాలా రోజులుగా డిమాండ్ ఉంది. ఎన్నిసార్లు నాయకుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ వాళ్ళ కోరిక నెరవేరకపోవడంతో అయితే ఆ తాండాలో వాటిని ఎన్నికలను బహిష్కరించారు. సుమారు 200 ఓట్లు ఆ ప్రాంతంలో ఉన్నాయి. కొన్ని ఆ తాండాకు సంబంధించి ఆ గ్రామస్తులు ఓటు వేయమంటూ భీష్మించి కూర్చున్నారు. చివరకు అధికారులు వాళ్ళని మెప్పించడంతో మళ్ళీ తిరిగి అక్కడ పోలింగ్ కూడా ప్రారంభమైంది. ఇలా కొన్ని సంఘటనలు తప్ప జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా జరిగింది. ఇక ఎక్కువగా ఈ బోధన్ సంబంధించి ఆంధ్ర సెటిలర్స్ ఉండే గ్రామాల్లో ఎక్కువగా పోలింగ్ జరిగినట్టు అధికారులు అయితే తెలియజేశారు. ఎక్కువ కొన్ని ప్రాంతాల్లో అయితే దొంగ ఓట్లు వేస్తున్నారంటూ గొడవలకు దిగిన సందర్భాలు చోటు చేసుకుంది. తర్వాత అధికారులు వాళ్ళని సర్ది చెప్పారు. సిపి సాయి చైతన్య కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం వల్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అయితే చోటు చేసుకోలేదు. జిల్లా కలెక్టర్ కూడా క్షేత్ర స్థాయిలో ఉదయం నుంచి కూడా ఈ పోలింగ్ కేంద్రాలను పరిశీలించి తాను దగ్గర ఉండి పర్యవేక్షించారు. దీంతో ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా అధికారులు కూడా ఏదైతే పోలింగ్ అధికారులు అందరూ కూడా వాళ్ళు సిస్టమేటిక్ గా పనిచేయడం వల్ల మొదటి విడత విజయవంతమైందనే చెప్పొచ్చు. అలాగే పోలీసులు కూడా ప్రతి పోలింగ్ కేంద్రం కూడా వెబ్ కాస్టింగ్ నిర్వహించారు. జిల్లా బాస్ వచ్చేసి తను నిజామాబాద్ కమాండ్ కంట్రోల్ లో కూర్చొని ఆ పోలింగ్ జరుగుతున్న సరళినంతా కూడా ఇక్కడి నుంచే పరిశీలించడం, ఇదంతా కూడా ఒక అధునాతన టెక్నాలజీని ఉపయోగించి ఎన్నికలు జరిగిందనే చెప్పొచ్చు. అయితే అధికారులు మాత్రం ఈ మొదటి దఫా ఎన్నికలు నిర్వహించడంలో సఫలమయ్యారనే చెప్పొచ్చు. కొన్ని ప్రాంతాల్లో ఇక కొందరు గొడవలు జరిగిన వాటిని అంటేనే అధికారులు అప్పుడే పరిష్కరించారు. ఏదేమైనప్పటికీ మొదటి విడత ఈ ఎన్నికలు జరగడం పట్ల అధికారులు అయితే సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ కూడా ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేశారు. ఫాతిమా, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అయితే మా ఖమ్మం రిపోర్టర్ శ్రీనివాస్ అయితే అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, అసలు అక్కడ తెలంగాణ రాష్ట్రంలో అయితే మొదటి విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. సాయంత్రానికి అయితే వెలువడిన ఫలితాల సరళిని అయితే పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకైతే అధిక సంఖ్యలో విజయం సాధించారంటున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో 3 విడతలుగా జరగనున్నటువంటి పంచాయతీ ఎన్నికల్లో మొదటి విడతగా ఈరోజు జరిగినటువంటి ఏదైతే ఓటింగ్ ఉందో ఈ యొక్క సర్పంచులు 3,834 మంది సర్పంచులు, 27,628 మంది వార్డు సభ్యులు పాల్గొనేటువంటి ఈ ఎన్నికలో 56,19,430 మంది ఓటర్లు ఈ యొక్క తమ ఓటు హక్కును ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి
1 గంట మధ్యలో వినియోగించుకోవడం జరిగింది. ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో అంటే ఏజెన్సీలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గతంలో పేరొందినటువంటి ప్రాంతాల్లో కూడా ఏ విధమైనటువంటి సంఘటనలు జరగకుండా, అలాగే అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయని గొడవలు జరిగేటువంటి ప్రాంతాల్లో కూడా ఏ విధమైనటువంటి చిన్న సంఘటన కూడా జరగకుండా పటిష్టమైనటువంటి బందోబస్తు నడుమ ఈ యొక్క ఎలక్షన్ జరిగిందని చెప్పుకోవచ్చు. 1 గంట వరకు ఈ యొక్క ఓటింగ్ సరళి కొనసాగగా అనంతరం 2 గంటల నుంచి మధ్యాహ్న భోజన విరామం తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ మాత్రం పూర్తి స్థాయిలో బందోబస్తు నడుమ కొనసాగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క ఓటింగ్ లెక్కింపులో దాదాపుగా మొదటి స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ గుర్తుతోటి గెలుపొందేటువంటి అభ్యర్థులు అధికంగా ఉన్నారు. ఈ యొక్క గెలుపొందినటువంటి అభ్యర్థులు మొదటి స్థానంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, 2వ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ కూడా అధికంగానే కొనసాగుతుంది. గెలుపు అనేది పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో గెలుపు కూడా 2వ స్థానంలో ఉండటం కూడా చెప్పుకోవచ్చు. 3వ స్థానంలో బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు అక్కడక్కడ గెలుపొందినటువంటి సందర్భాలు కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ద అప్డేట్. నెక్స్ట్ అప్డేట్స్ లోకి వెళ్తే మాత్రం గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి నటసింహం బాలకృష్ణ నటన తాండవాన్ని అఖండ 2లో అయితే చూడాలని తెగ ఆరాటపడుతున్నారు ఆయన ఫ్యాన్స్. గంట గంటకు పెరుగుతున్న అఖండ 2 తాండవం క్రేజ్ అయితే బాలయ్య తాండవానికి బుక్ మై షో కూడా బ్రేక్ అడుగుతుంది. ఒక పక్క అఖండ తాండవం క్రేజ్, మరోపక్క అడుగడుగున బ్రేక్ మధ్యలో ఫ్యాన్స్ కి తీవ్ర నిరాశ. బాలయ్య క్రేజ్ అడుగడుగున బ్రేక్ అన్నట్లు సాగుతుంది అఖండ తాండవం మూవీ రిలీజ్. దర్శకుడు బోయపాటి శ్రీను నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ అనగానే మ్యూజిక్ గ్యారంటీ. ఇక ఈ మ్యాజిక్ తో అదిరిపోయే పవర్ఫుల్ పంచ్ డైలాగ్లతో బాలయ్య నటన విశ్వరూపాన్ని అయితే బోయపాటి శ్రీను చూపిస్తారని అందరికీ తెలిసిన విషయమే. పైగా అఖండాలో అయితే బాలకృష్ణ నటనను మరో లెవెల్లో చూపించారు బోయపాటి. దానికి సీక్వెన్స్ గా వచ్చిన అఖండ 2 తాండవంలో బాలకృష్ణ నటన మరో లెవెల్ అని ట్రైలర్ పోస్టర్లు చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. బాలయ్యను చూపించిన పోస్టర్లు ట్రైలర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో అయితే సాలిడ్ షేకింగ్ క్రియేట్ చేయడంతో ఈ మూవీపై అంచనాలు పీక్ స్థాయికి అయితే పెరిగాయి. అయితే అఖండకి సీక్వెల్ గా వస్తున్న అఖండ 2 తాండవం చుట్టూ ఊహించని రీతిలో అయితే అడ్డంకులు ఎదురుతున్నాయి. ఇక గత వారం రిలీజ్ కావాల్సి ఉన్న అఖండ 2 కొంత టెక్నికల్ రీజన్స్ వల్ల వాయిదా పడింది. కానీ ఆ వాయిదా కూడా క్రేజ్ ఇంకా పెంచేసిందని బాలయ్య ఫ్యాన్స్ అయితే చెప్తున్నారు. ఇక డిసెంబర్ 11 పెయిడ్ ప్రీమియర్లు, డిసెంబర్ 12న గ్రాండ్ రిలీజ్ అని నిర్మాతలు అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేశాక ఫ్యాన్స్ పూర్తిగా ఫైర్ మోడ్ లోకి అయితే వెళ్లిపోయారు. ఇక బాలయ్య తాండవాన్ని చూడొచ్చని తెగ హంగామా అయితే చేస్తున్నారు. మరోవైపు టికెట్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగానే ఒక్క గంటలోనే 18,500 టికెట్లు అయితే బుక్ అయ్యాయంటే ఫ్యాన్స్ ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో అర్థమవుతుంది. ఇదే అఖండ 2 క్రేజ్ అని బాలయ్య అభిమానులు సంబరపడుతున్నారు. ఇక కేవలం నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాదు, యాక్షన్ లవర్స్, ఫ్యామిలీ ఆడియన్స్, కామన్ వ్యూవర్స్ అందరూ ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం హడావిడి అయితే చేస్తున్నారు. ముఖ్యంగా పెయిడ్ ప్రీమియర్స్ ఓపెన్ చేస్తే టికెట్ కౌంటర్స్ వద్ద ఎలాంటి రచ్చ జరుగుతుందో ఊహించడమే కష్టమే అనుకున్నారు. ఇక ఈ ఏడాది చివరిలో బాక్స్ ఆఫీస్ ను బలంగా షేక్ చేయబోయే సినిమా అయితే ఏదైనా ఉందంటే అది అఖండ 2 తాండవమే అని సినీ ఇండస్ట్రీ వర్గాలు క్లియర్ గా చెప్పేస్తున్నాయి.
అటువంటి పీక్ స్టేజ్ లో అఖండ 2 సినిమాకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. టికెట్ రేట్ల పెంపు జీవోను రద్దు చేసింది. తెలంగాణలో ఈ సినిమా ప్రీమియర్ షోలు టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. మరి కొన్ని గంటల్లో ప్రీమియర్లు ప్రారంభం కానుండగా ఈ పరిణామం చోటు చేసుకోవడం వల్ల ఫ్యాన్స్ ను గందరగోళంలోకి అయితే నెట్టింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అశ్వారావుపేట నియోజకవర్గంలోని గుమ్మడవల్లి గ్రామంలో 2వ విడత పంచాయతీ ఎన్నికల ప్రచారాలైతే ఘర్షణకు దారితీశాయి. ఇక ఈ సమయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ర్యాలీలు ఎదురుపడటంతో ఘర్షణ అయితే చెలరేగి ఉద్రిక్తత అయితే ఏర్పడింది. బీఆర్ఎస్ ప్రచార ర్యాలీ మార్గాన్ని అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారిగా దాడి చేయడంతో 2 వర్గాల మధ్య తీవ్రంగా కొట్టుకున్నారు. ఇక ఈ సుమారు గంట పాటు కొనసాగిన ఈ ఘర్షణలో అయితే పలువురికి గాయాలయ్యాయి. తమపై దాడికి పాల్పడ్డ కాంగ్రెస్ వర్గీయులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ కార్యకర్తలు ఎన్నికల అధికారులనైతే పోలీసులను ఆశ్రయించారు. వైసీపీ నాయకులకు వాకుడు తప్ప విషయం లేదని శ్రీకాకుళం జిల్లా పూర్వపు తెలంగాణ పార్టీ అధ్యక్షులు చౌదరి నారాయణమూర్తి అన్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి వరుసగా 3 సార్లు ఎంపీగా ఎన్నికై నేడు దశ రాజకీయాల్లో అయితే కీలక పాత్ర పోషిస్తున్న కింజరాపు రామ్మోహన్ నాయుడు పైన లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అటువంటి వారికి తగిన బుద్ధి చెప్తామని ఆయన హెచ్చరించారు. చిన్న వయసులోనే ఎన్నో కీర్తి ప్రతిష్టలు సంపాదించిన రామ్మోహన్ నాయుడు ఎదుగుదలపై అయితే ఓర్వలే ఇటువంటి చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కేంద్ర విమాన శాఖ మంత్రులు మన జిల్లా వాసి, మన జిల్లా ముద్దుబిడ్డ అయిన రామ్మోహన్ నాయుడుపై అవాకులు చవాకులు చేస్తున్న ఈ దౌర్భాగ్య పార్టీ వాళ్ళకి ఒక సూచన సలహా. ఎందుకంటే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 95 వరకు ఈ దేశంలో ఎంపీలు ఎంతమందిని గెలిపించినా శ్రీకాకుళం నుంచి మాజీ కేంద్ర మంత్రి వర్యులు చరణ్ నాయుడు గారే మొట్టమొదటి చరణ్ నాయుడు గారు కేంద్ర మంత్రి అయిన తర్వాత ఈ శ్రీకాకుళం జిల్లా ఖ్యాతిని కీర్తిని దేశానికి, భారతదేశానికి ఇనుముడిపు చేసి శ్రీకాకుళం అనేది చివరి జిల్లా అయిన ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి చేసి శ్రీకాకుళం అటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని, ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలుపుకుంటూ అహర్నిశలు తాను చేపట్టిన శాఖకు న్యాయం చేకూరుస్తూ కొత్త ఆలోచనలతో ముందుకు దూసుకొని పోతున్నారు. 2047 కల్లా ఈ దేశంలో అత్యధికంగా ఎయిర్పోర్ట్లు నిర్మాణాలు చేపట్టాలని సంకల్పంతో ఆయన నరేంద్ర మోదీ గారితో కూడా తీసుకొని వెళ్ళి పలు రాష్ట్రాల్లో ఎయిర్పోర్ట్లకు శంకుస్థాపన కూడా చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అటువంటి వ్యక్తి మీద కొందరు వ్యక్తులు బురద చల్లడం అనేది చాలా విచారించవలసిన విషయం ఇది. అటు ప్రధానమంత్రి